మరణిస్తే ఏం చూస్తాం? మరణిస్తే ఎవరెవరిని చూస్తాం? మరణిస్తే ఏంటి చూస్తాం? మరణిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి మరణించి చెప్తారా? మరణిస్తే ఎలా ఉంటుంది? ఆ ఫీల్, ఆ టచ్. ఇలా చాలా మంది చచ్చిపోయారండి. చూద్దాం అనుకోని మరి తిరిగి రాలేదు. ట్రై చేశారు అంతే కదండి. చచ్చిపోతే ఎలా ఉంటుంది అనుకోని రైలు కింద పేక పెట్టడం, పురుగుల మందు తాగేసి చనిపోవడం, ఫ్యాన్కి ఉరేసేసుకోవడం, రకరకాలుగా చాలా మంది అసలు చనిపోతే ఏం కనిపిస్తుందో, మరణిస్తే ఎలా ఉంటుందో, అసలు ఏం కనిపిస్తుందా, కనిపించదా? ఆత్మ గాలిలో కలిసిపోతుందా? మరణిస్తే దేవుణ్ణే చూస్తానా? అసలు మరణిస్తే ఎలా ఉంటుంది? ఫీల్ ఏంటి? ఇది నువ్వు అనుభవించి తెలుసుకోవలసినంత అవసరత లేదు. లోకములో హేబేలు మొదలుకొని మరణించినటువంటి ఎందరో మరణాలను చూచినటువంటి దేవుడు మరణిస్తే ఏం కనిపిస్తుందో, మరణిస్తే ఎలా ఉంటుందో, మరణిస్తే ఎవరిని నువ్వు చూస్తావో, ఇవన్నీ దేవుడు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాలలో దేవుడు రాయించాడు. అందులో 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలలో ఉన్నటువంటి మాటలన్నీ ఏంటో తెలుసా? సర్వసత్యం. క్రొత్త నిబంధనలో అంత పరిపూర్ణమైనటువంటి ట్రూత్. క్రొత్త నిబంధన అంతా దేవుడు ఇంకా చెప్పవలసినటువంటి అన్ని సంగతులు చెప్పేశాడు పరిపూర్ణంగా. అందుకే యేసుక్రీస్తు వారి శిష్యులతో అంటున్నారు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోతే మంచిది, నేను చెప్పవలసిన సంగతులు అనేకమైనవి కలవు, కానీ మీరు వాటిని సహింపలేరు. ఈరోజు నా ప్రసంగం అదే. మీరు తట్టుకోలేరు. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13. అయితే ఆయన అనగా నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తే సర్వసత్యం పూర్తిగా ఇంకా మీకు క్లియర్ తెలిసిపోతుంది. మరణిస్తే ఏమవుతుంది? క్లియర్ ఇంక తిరిగిలేదు. ఆయన సర్వసత్యములోనికి నడిపించును. రైట్. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించుచు సంభవింపబోవు సంగతులు తెలియజేయను. ఏంటి సంభవిస్తాది? నరులు చనిపోతే ఏం జరుగుతుంది అది తెలియజేస్తాడు. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు వచ్చును. నేను చెప్పినవే ఆయన చెబుతాడు. అయితే నేను చెప్పవలసిన సంగతులు ఉన్నవి కానీ మీరు వాటిని గ్రహించలేరు. కానీ నేను చెప్పను, ఆయన వచ్చిన తర్వాత మీకు చెబుతాడు. అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తులతో రాయబడినటువంటి 27 పుస్తకాలు కలిగినటువంటి క్రొత్త నిబంధనే సర్వసత్యం. పాత నిబంధనలో కొన్ని సంగతులు ఉంటాయి, క్రొత్త నిబంధనలో కొన్ని సంగతులు ఉంటాయి. పాత నిబంధనకు క్రొత్త నిబంధన లింక్ డాక్యుమెంట్. పాత నిబంధన క్రొత్త నిబంధన కలిపి చాలా జాగ్రత్తగా నువ్వు పరిశీలించి నువ్వు మాట్లాడాలి. అప్పుడు అసలైన సంగతి అంతా తెలిసిపోతుంది. రైట్. మరణిస్తే కనిపించేది దేవుడేనా? అసలు మరణిస్తే ఎలా ఉంటుంది నేను చెప్తాను. నేను మరణించాను అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మీరు మరణించారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? దేవుడి దగ్గరికి వెళ్ళిపోకండి, ప్రస్తుతానికి మీ గురించి ఆలోచించుకోండి. నా పేరు జాన్సన్ విక్టర్. నాకు ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ
నేను జాన్సన్ విక్టర్ని కాను. నాకున్న పేరు ఈ శరీరానిది కాదు. నా శరీరానికి ఆల్రెడీ పేర్లున్నాయి. ముక్కుకు ముక్కు, కన్నుకు కన్ను, పళ్ళు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండెకాయలు, పేగులు, మరి అని చెప్పండి. అది దాని పేరు. జాన్సన్ విక్టర్ ఎవరి పేరు? నేను సూట్ వేసుకున్నాను. నేనేం చేస్తాను? తర్వాత మీటింగ్ అయిపోతే తీసేస్తాను. ప్యాంటు వేసుకున్నాను, తీసేస్తాను. వేసుకున్నది తీసేస్తాను. ఇది జాన్సన్ విక్టర్ గారు అండి అని అనరు. ఇది ఆయన సూట్, ఇది ఆయన కారు. ఆయన ఎక్కడున్నారు? మంచం మీద పడుకున్నారు. అలాగే ఈ శరీరం ఉంది. ఈ శరీరము జాన్సన్ విక్టర్ యొక్క శరీరము. జాన్సన్ విక్టర్ యొక్క కోట్ ఇది. ఇది నా శరీరం. ఇది నేను విప్పి పడేస్తాను. లోనేముంది? జాన్సన్ విక్టర్. అందుకే ఒకవేళ నేను మరణించాను అనుకోండి, అప్పుడు నా భార్య ఏమంటారు తెలుసా? మా ఆయన లేరండి, మా ఆయన పోయారండి, మా ఆయన వెళ్ళిపోయారండి. మరి పెట్టులో ఉన్నది ఎవరమ్మా అని చెప్పండి. ఆయనేరి వెళ్ళిపోయారు. ఎవరు? జాన్సన్ విక్టర్. ఎవరైనా ఆత్మ. అది ఆత్మ. నా ఆత్మను నేను ఇప్పుడు చూసుకున్నానా? నీ ఆత్మను నువ్వు చూసుకున్నావా? దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మై ఉన్నాడు. ఆయన గురించి తర్వాత ఆలోచిద్దాం తీక్షణంగా. మరణిస్తే నువ్వేమైపోతావు? ఆత్మ అయిపోతావు. అంటే నేను మరణించిన తరువాత నా ఆత్మను చూసుకునే రోజు అన్నమాట అది. అవునా? నిజమంటారా అబద్ధం అంటారా? నువ్వు చనిపోగానే నీకేమనిపిస్తా తెలుసా? ఆత్మ అంటే ఎలా ఉంటుందా? నేనిదా శరీరము మట్టిలో నుండి వచ్చింది, మట్టిలోకి వెళ్ళిపోయింది. ఈ శరీరాన్ని అయితే పడిపోయింది, పెట్టిలో ఉంది, మంచం మీద ఉంది. కానీ లోనున్న నేను రాగానే ఫస్ట్ నన్ను నేను చూసుకునే, ఆత్మను చూసుకునే రోజే మరణించే రోజు. నువ్వు చూసుకోగలవా? చూసుకోలేవా? ఎందుకు చూసుకోలేవు? మరణిస్తే ఏం కనిపిస్తుందో ఆలోచించడం ప్రారంభించాను నేను. నువ్వు మరణించగానే నువ్వేంటో నీకు తెలిసిపోతుంది. నీకు మరణిస్తే దేవుడంటే ఏంటో నీకు తెలిసిపోతుంది. నువ్వు మరణిస్తే నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయావో అన్నది నీకు తెలిసిపోతుంది. నువ్వు మరణిస్తే ఆ శవం ముందు ఏడుస్తున్నోళ్ళు ఎవరో కూడా నీకు తెలిసిపోతుంది. నువ్వు మరణిస్తే ఈ సృష్టి అంటే ఏంటో నీకు అర్థమయ్యే మొదటి రోజే, చివరి రోజే నువ్వు మరణించే రోజు. ఇదేంటిది?